శివపార్వతులు భూలోకం మీద పెళ్లి చేసుకున్న చోటే మీరు కూడా వివాహం చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు తెలుసా? ఆ ప్రదేశం ఎక్కడుందో మీకు తెలుసా? అంతేకాకుండా విష్ణుమూర్తి దేవతలందరూ స్నానం చేయడం కోసం తన నాభి నుంచి 4 నదులను అక్కడే స్వయంగా ఆయనే నిర్మించాడు. పార్వతులు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ పెళ్లికి సాక్ష్యంగా నిలిచిన అగ్ని 3 యుగాలుగా ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. వీడియోలో అవన్నీ క్లియర్ గా మీకు చెప్తాను. స్టెప్ బై స్టెప్ అన్ని క్లియర్ గా వినండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ గాయస్, వెల్కమ్ టు జిఎన్ఆర్ లాగర్. మన పురాణాల ప్రకారం శివపార్వతులకి భూమి మీదే ఒక చోట పెళ్లి జరిగింది. ఆ వివాహానికి బ్రహ్మదేవుడు పురోహితుడిగా ఉండగా విష్ణుమూర్తి పార్వతీదేవికి సోదరుడిగా ఉండి శివుడికి కన్యాదానం చేశాడు. ఆ ప్రదేశం ఎక్కడో కాదు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగ్ జిల్లాలో హిమాలయ పర్వతాల మధ్య త్రియోగి నారాయణ చిన్న గ్రామం ఉంది. అక్కడే జరిగింది. అది ఎలా జరిగింది, అక్కడ మీరు ఎలా పెళ్లి చేసుకోవచ్చు, అంతేకాకుండా పెళ్ళైన వారు కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. అంటే వేరే వాళ్ళతో కాదుండే, మీ భార్యతోనే మీ వివాహ జీవితం ఇంకా గట్టిగా ఉండాలి, శివపార్వతుల ఆశీర్వాదం కలిగి ఉండాలి అని చెప్పి మళ్ళీ చేసుకుంటారు. అది ఎలా చేసుకోవాలి, ఎంత ఖర్చు అయ్యిద్ది, మొత్తం పూర్తి వివరాలు చెప్తాను. క్లియర్ గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శివపార్వతుల వివాహం జరిగేటప్పుడు వివాహాన్ని చూడడానికి వచ్చిన దేవతలందరూ స్నానం చేయడానికి విష్ణుమూర్తి 4 చిన్న బావులు నిర్మించారు. అవి ఆయన నాభి నుంచి ఉద్భవించాయి. వాటి పేర్లు రుద్రకుండ్, బ్రహ్మకుండ్, విష్ణుకుండ్, వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది సరస్వతి కుండ్. ఈ 4 వాటిల్లో స్నానం చేసి తర్వాత శివపార్వతుల వివాహానికి హాజరయ్యారు. అంతేకాకుండా శివపార్వతులు పెళ్లి చేసుకునేప్పుడు వాళ్ళ వివాహానికి ఆధారంగా సాక్ష్యంగా నిలిచిన అగ్ని 3 యుగాలుగా ఇప్పటికీ వెలుగుతుంది. దీనినే అఖండ దుని అని కూడా అంటారు. అంతేకాకుండా ఈ ఆలయానికి ఇంకొక పేరు అఖండ దుని ఆలయం అని కూడా అంటారు. ఇక్కడ మీరు పెళ్లి చేసుకోవచ్చు. దీనికోసం ఎటువంటి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ఉండదు. కానీ అక్కడుండే పంతుల ద్వారా కాంటాక్ట్ అయ్యి, లేదా అక్కడ పెళ్లి చేసేవారు ఉంటారు, వారి ద్వారానే కాంటాక్ట్ అయ్యి మనం అక్కడ పెళ్లి చేసుకోవచ్చు. మీరు పెళ్లి కోసం నిశ్చయించుకున్న తారీఖుకి సుమారు 3-4 నెలల ముందే మనం బుక్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఖాళీ ఉండదు. మనకి వివాహం కూడా ఆలయం వెలుపల ఉన్న మండపంలో చేసి పెళ్ళంతా అయిపోయిన తర్వాత శివపార్వతులు నడిచిన ఆ అగ్ని చుట్టూ మనల్ని 7 అడుగులు నడిపిస్తారు. ఇదంతా శివపార్వతుల సమక్షంలోనే జరుగుతుందని చెప్పి అందరు నమ్ముతారు. ఈ పెళ్లికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడున్న పంతుల ద్వారా చేసుకోవచ్చు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మీకు కింద కామెంట్ చేయండి, నేను పిన్ చేస్తాను. అంతేకాకుండా ఈ పెళ్లికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. జస్ట్ ఎవరైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారో వధూవరులు వాళ్ళిద్దరు ఆధార్ కార్డులు, వాళ్ళకి సాక్షుల కింద ఇంకో 2 కావాలి, వాళ్ళ ఆధార్ కార్డులు మీరు వాట్సాప్ లో సెండ్ చేయాలి. సెండ్ చేసిన తర్వాత మీరు సింపుల్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటే జస్ట్ 30,000 లోనే అయిపోతాయి. ఏది పురోహితుడి ఖర్చు కాడి నుంచి అక్కడ ఉండే మొత్తం అన్ని ఖర్చులు వాళ్ళే చూసుకుంటానికి మీకేం సంబంధం లేదు. పెళ్లికి జస్ట్ 3-4 అవర్స్ ముందు అక్కడికి వెళ్ళాలి. మీ పెళ్లి 1 or 2 అవర్స్ లో అయిపోతుంది. మొత్తం మన పురాణాల్లో చూపించినట్టే సాంప్రదాయబద్ధంగా నీట్ గా చేస్తారు. అంతా చేసిన తర్వాత వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ తీసుకొని మీరు ఏ ఊర్లో అయితే ఉంటున్నారో ఆ ఊర్లోకి వెళ్ళి దాని మ్యారేజ్ సర్టిఫికేట్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. దానికి కూడా పాసిబిలిటీ ఉంది. కాదు మేము ఇంకా ఎక్కువ మంది వెళ్తాం, స్టే చేయాలి అనుకుంటే మీరు అక్కడ స్టే చేయడానికి కూడా హోటల్స్ ఉంటాయి, లేదంటే హోమ్ స్టేస్ కూడా ఉంటాయి. మీకు బడ్జెట్ తక్కువలో అవుతుంది. హోమ్ స్టేస్ కూడా బుక్ చేసుకోవచ్చు, హోటల్స్ తీసుకోవచ్చు. ఫుడ్ కూడా వాళ్ళే అక్కడ ప్రొవైడ్ చేస్తారు. మీరు వెళ్ళే జనాలను బట్టి మీరు తీసుకునే ప్యాకేజీ మారుతుంది. మీరు గ్రాండ్ గా చేసుకోవాలనుకున్నా సరే అక్కడ పాసిబిలిటీ ఉంది. మెహందీ కాడి నుంచి ఫోటోగ్రాఫ్, ఫోటోషూట్ మొత్తం A to Z అన్ని చూసుకుంటారు. వాటికి తగ్గట్టు సపరేట్ ప్రైస్ ఉంటుంది. కాదు సింపుల్ గా వధూవరులు వాళ్ళ స్నేహితులు కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్ళి చేసుకొని సింపుల్ గా వచ్చేయాలనుకుంటే జస్ట్ 30,000 లో అయిపోతుంది. ఎక్కువ కూడా అవసరం. ఇది చాలా మంది తెలియదు. మీరు ముందే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఆ టైంలో మీరు ఖాళీ ఉండదు. మీరు ఒక నెల ముందు 2 నెలల ముందు ట్రై చేసినా సరే దొరకదు. అప్పటికి వెళ్ళిపోయి మేము ఎమర్జెన్సీకి వచ్చామండి చేయండి అన్నా సరే చేయరు. మీరు అన్ని మనసులో పెట్టుకొని క్లియర్ గా బుక్ చేసుకుంటే మాత్రమే అక్కడ మీకు వివాహం చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు పెళ్ళైన వారు ఎలా చేసుకోవచ్చు అంటే వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్, ఏ విధంగా మార్పులు ఏముండవు. వాళ్ళు కూడా 3 to 4 months ముందే బిఫోర్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళి మళ్ళీ పెళ్లి అయిపోయిందని చెప్తే వాళ్ళు నీట్ గా మళ్ళీ మ్యారేజ్ చేసేస్తారు. ఇలా కాదనుకుంటే మీరు నార్మల్ గా దర్శనం చేసుకున్నానికి వెళ్ళినప్పుడు పూజారితో మాట్లాడుకొని ఆయనకు 1000-2000 ఇచ్చారనుకోండి, సింపుల్ గా దండలం మారిపించి అగ్ని చుట్టూ 7 అడుగులు నడిపించేసి మిమ్మల్ని పంపించేస్తారు. మీరు ఈ ఆలయం చుట్టూ కూడా చూడొచ్చు. ఎంత మంచు కొండల మధ్య, హిమాలయాల మధ్య ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇక్కడికి రావాలంటే మీ జీవితంలో ఒక అద్భుతం జరిగి ఉండాలి. ఇకపోతే ఇక్కడికి ఎలాగెలా క్లియర్ గా చెప్తాను చూడండి.
ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ హరిద్వార్కి వెళ్ళి అక్కడి నుంచి మీరు సోన్ ప్రయాగ్కి వెళ్ళాలి. సోన్ ప్రయాగ్ నుంచి జస్ట్ 12 కిలోమీటర్స్ లోనే ఉంటుంది. అక్కడి నుంచి షేర్ జీప్స్ ఉంటాయి, నార్మల్ గానే ఛార్జ్ చేస్తారు. ఆ షేర్డ్ జీప్ లో మీరు డైరెక్ట్ గా యోగి నారాయణ టెంపుల్ కి వెళ్ళిపోవచ్చు. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇక్కడ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మాత్రం పెళ్లి చేసుకోవడానికి డేట్స్ ఫిక్స్ చేసుకోకండి. ఎందుకంటే ఆ టైంలో ఇక్కడ మంచు భయంకరంగా పడుతుంది. వెళ్ళడానికి కూడా మన జర్నీ కూడా అంత పాసిబిలిటీ కాదు, చాలా ఇబ్బంది పడాలి. మీరు పెళ్లి చేసుకునేటప్పుడు ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య డేట్ ఫిక్స్ చేసుకోండి. ఆ టైంలో ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీరు పెళ్లి చేసుకునేప్పుడు పురోహితుడి కాడి నుంచి దండల వరకు అన్ని వాటికి కలిపి జస్ట్ 30,000 ఛార్జ్ చేస్తారు. అది కూడా మీరు డైరెక్ట్ గా పంతులకే ఇస్తారు. అందులోనే ఆలయ కమిటీకి ఎంత పే చేయాలో అమౌంట్ కూడా వాళ్ళే పే చేసుకుంటారు. A to Z అన్ని వాళ్ళే చూసుకుంటారు. మీరు జస్ట్ వెళ్ళేటప్పుడు మీరు పెళ్లి కోసం తెచ్చుకున్న నగలో బట్టలు తీసుకుని వెళ్ళడం, వారు మీకు రూమ్ కేటాయిస్తారు. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడం, డైరెక్ట్ గా వెళ్ళిపోయి పీటల మీద కూర్చొని మన సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకొని ఫోటోలు ఏమైనా కానుకొని తీసుకుంటాం. మీకు సపరేట్ గా ఫోటో షూట్ కావాలన్నా ఆలయ కమిటీ వారే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఎంత అద్భుతంగా చేసుకుంటారో అంత అద్భుతంగా అక్కడ కూడా చేసుకోవచ్చు. అలా దానికోసం సపరేట్ బడ్జెట్ ఉంటుంది. ఈ 30,000 లో అన్ని ప్రొవైడ్ చేయడం. ఈ 30,000 లో జస్ట్ వధూవరులు మాక్సిమం 10 మెంబర్స్ వెళ్ళడం, పెళ్లి చేసుకోవడం, రావడం సరిపోతుంది. మీరు ఇంకా విడిగా ఉండాలనుకుంటే అక్కడ హోమ్ స్టేస్ కూడా తీసుకోవచ్చు. మీరు ఇంతసేపు మన ఛానల్ చూస్తున్నారంటే ఇప్పటి వరకు నేను చెప్పిందంతా మీకు బాగా నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను.